బస్సు కూడా పడేలా. నమస్తే సార్. ఇది జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ గారి ఆసక్తికరమైన ఆర్టీసీ బస్ ప్రయాణంపై ఒక క్విక్ ఓవర్వ్యూ. అసలు జగ్గయ్యపేట నుండి గౌరవరంలో జరిగే ప్రజా దర్బార్కు వెళ్లడానికి ఆయన తన లగ్జరీ కారును వదిలేసి మరీ ఒక సాధారణ బస్సును ఎందుకు ఎంచుకున్నారో, దాని వెనక ఉన్న అసలు సంగతేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది, ఆయన ఈ బస్సు ప్రయాణం చేయడానికి మెయిన్ రీజన్ ఇంధన పొదుపు, అంటే ఫ్యూయల్ సేవ్ చేయడం. ప్రధాని అలాగే ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు జనాల్లో దీనిపై ఒక అవేర్నెస్ తీసుకురావాలనే ఆయనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే చూడండి, నాయకులు కేవలం మైకుల ముందు నిలబడి స్పీచులు ఇవ్వడమే కాకుండా స్వయంగా ఇలా ఆచరణలో చూపిస్తే సామాన్యులపై అది ఎంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తుందో కదా. ఇక రెండవది, ఆయన బస్సెక్కేసి ఏదో సైలెంట్గా కూర్చోలేదండి. ప్రయాణంలో తోటి ప్యాసింజర్స్తో సరదాగా ముచ్చటిస్తూ వాళ్ల కష్టసుఖాలు, లోకల్ సమస్యలను డైరెక్ట్గా అడిగి తెలుసుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఏసీ గదుల నుండి బయటకు వచ్చి ప్రజల నాడిని ఇలా నేరుగా పట్టుకోవడంతో ఆ బస్సు కాస్త అప్పటికప్పుడు ఒక కదిలే మొబైల్ ఆఫీస్లా మారిపోయిందన్నమాట. చివరగా, ఎలాంటి ఆర్భాటం లేకుండా ఒక ప్రజాప్రతినిధి ఇలా సామాన్యుడిలా తమతో కలిసి ప్రయాణించడం చూసి బస్సులోని జనమైతే తెగ సంబరపడిపోయారు. కాని ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక చిన్న ప్రశ్న: ఇలాంటివి కేవలం ఒక్కరోజు వార్తల్లో నిలవడానికి చేసే పబ్లిసిటీ స్టంటా, లేక ప్రజలకు నాయకులకు మధ్య ఉండాల్సిన శాశ్వతమైన అనుబంధానికి ఇది ఒక నిదర్శనమా? ఇది మీరే ఆలోచించాలి. ఏది ఏమైనా, నాయకులు ఇలా సామాన్యుల్లా జనంలోకి వచ్చినప్పుడు అది కేవలం ఇంధనాన్ని ఆదా చేయడమే కాకుండా ప్రజలకు నాయకులకు మధ్య ఉన్న ఆ మానసిక దూరాన్ని కూడా పూర్తిగా చెరిపేస్తుందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.